తెలంగాణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొదిలి పట్టణంలోనే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారు. మన ఉడుమల హాస్పిటల్స్ పొదిలి మరియు దర్శి బ్రాంచెస్. ఓటర్ జాబితా ప్రత్యేక సవరణ గడువు ముగియటానికి మరో 2 రోజులు మాత్రమే సమయం ఉండటంతో అధికారులు క్షేత్రస్థాయి పరిశీలనను వేగవంతం చేశారు. ఇందులో భాగంగా మార్కాపురం రెవెన్యూ డివిజనల్ అధికారి శివారెడ్డి ఆదివారం నాడు పొదిలి పట్టణంలో విస్తృతంగా పర్యటించారు. పట్టణంలోని గుద్దెటివారి వీధి ఎస్టీ కాలనీలో పర్యటించిన ఆయన ఓటర్ల నమోదు సవరణ ప్రక్రియ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ శివరామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ఎన్నికల సంఘం నిర్దేశించిన లక్ష్యాన్ని అత్యంత చేరువలో ఉన్నామని ప్రకటించారు. ఇంకా కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉన్నందున ఇప్పటి వరకు ఓటర్ల జాబితాలో మార్పులు చేర్పులు చేసుకుని వారు తక్షణమే స్పందించాలని కోరారు. తమ వద్ద ఉన్న దరఖాస్తు ఫామ్ను పూర్తి చేసి వెంటనే సంబంధిత బూత్ లెవెల్ అధికారులకు బిఎల్ఓ వాళ్ళకు అందజేయాలని పిలుపునిచ్చారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రతి ఒక్కరి పేరు ఓటర్ లిస్టులో ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యతమైన పౌరులుగా అందరిపై ఉందన్నారు. ఈ పర్యటనలో ఆర్డీఓ వెంట పొదిలి తహసీల్దార్ వెంకటకృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ ఆంజనేయులు మరియు వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఏజెంట్లు తదితరులు పాల్గొన్నారు. పొదిలి నగర పంచాయతీ పరిధిలో జరుగుతున్న తీరు అంటే జరుగుతున్న పనితీరు మీద తనిఖీ చేయడం జరుగుతుంది. అట్లాగే వాళ్ళకు ఎక్కడైతే వెనుకబడి ఉన్నారో అంటే పర్సంటేజ్ ఆఫ్ డిజిటైజేషన్ ఎక్కడైతే కొంచెం వెనుకబడి ఉన్నారో వాళ్ళకు వేగంగా జరగడానికి బిఎల్ఏలను బిఎల్ఓలను సమన్వయం చేసుకుంటూ స్థానికంగా ఉన్నటువంటి ఓటర్లను కూడా చైతన్యపరుచుకుంటూ మనము ఆ ప్రక్రియను వేగవంతం చేయడానికి పూర్తిగా 100% జరగడానికి కావాల్సిన అన్ని చర్యలు వాళ్ళకి తెలియజెప్పడం జరుగుతూ ఉంది. ఇందులో భాగంగా మనకు ఇప్పటి వరకు మార్కాపురం నియోజకవర్గంలో 85% ప్రక్రియ జరిగింది. ఇక మిగిలిన వాటికి కూడా మనకు వీటిలో మిగిలిపోయిన ఆ 15%లో కూడా ఎందుకు ఆగిపోయినాయి అనే దాన్ని కూడా మేము బూత్ వారీగా కూడా విచారణ చేస్తూ ఉన్నాము. దాంట్లో ఎక్కువగా చనిపోయిన వాళ్ళు ఉండడము, రెండవది శాశ్వతంగా వలస వెళ్ళడం వాళ్ళు, తర్వాత కొన్నిసార్లు డూప్లికేట్ ఓటర్స్, కొంతమంది ఆబ్సెంట్ అంటే ఇంతకుముందు ఇక్కడ ఉన్నారు కానీ వాళ్ళు ఎవరు ఏంటి ఎక్కడ ఉన్నారు అనేది తెలియకుండా ఉన్నటువంటి ఇది కూడా ఉంది. అదే ఇది కొంచెం పట్టణ ప్రాంతం అవ్వడం మూలంగా గతంలో వాళ్ళు ఏదో వృత్తిరీత్యా కానీ ఉద్యోగరీత్యా కానీ లేకపోతే ఏదైనా ఇక్కడ ఉండి ఇప్పుడు ఎక్కడున్నారు అనేది అవగాహన లేకుండా ఉన్నటువంటి పరిస్థితి, అది స్థానికులకు కూడా అర్థం కానటువంటి విషయం ఉంది. అటువంటి వాళ్ళని కూడా గుర్తించి చివరి వరకు ప్రయత్నం అంటే వాళ్ళు ఎక్కడైనా ఏదైనా మనకు దొరుకుతారేమో అనేది చూసుకుంటూ ఇక రేపటికల్లా పూర్తిగా ఇక 100% పూర్తి చేయడానికైతే అన్ని చర్యలు తీసుకుంటాం. డేట్ ఎక్స్టెన్షన్ అయితే ప్రస్తుతానికైతే మాకు ఏ విధమైన ఆదేశాలు లేవండి. అది ఏదైనా సరే ఈ పైన నిర్ణయం తీసుకునే అధికారం స్థానికంగా ఎవరికి ఉండదు. కేంద్ర ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి దాన్ని మనము ఆ షెడ్యూల్ ప్రకారం మాత్రమే మేము చేయవలసి ఉంటుంది. ఒకవేళ డేట్ ఎక్స్టెండ్ చేసిన విషయం కనుక ఎన్నికల సంఘం మా దగ్గరికి తెలియజేసినట్లయితే దాన్ని మేము ఇక్కడ స్థానికంగా కూడా తెలియజేయడం.